ఒకరి యోగ్యతను మనం దేనితో కొలుస్తాం? వాళ్ల వయసునా? లేక వాళ్లకున్న అధికారమా? రండి, ఈరోజు మనమొక పాతకథ విందాం. ఇది యోగ్యత గురించి మనకున్న ఆలోచనల్నే మార్చేస్తుంది. సాధారణంగా చూస్తే లోకం ఏమంటుంది? వయస్సు, అధికారం, బలం ఇవే కదా యోగ్యతకు కొలమానాలు అంటారు. కాని నిజంగా అసలైన యోగ్యత అంటే అదేనా? ఈ కథ మనకు పూర్తిగా ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. ఈ ప్రశ్నే మనల్ని ఓ తెలివైన రాజుగారి కథలోకి తీసుకెళ్తోంది. ఆయన చాలా ఏళ్లుగా వస్తున్న ఒక సంప్రదాయాన్ని పక్కన పెట్టాలనుకున్నాడు. ఏంటది? పెద్ద కొడుకే రాజు కావాలనే నియమాన్ని కాదని ఒక సరికొత్త దారిని వెతికాడు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. రాజుగారేమనుకున్నారంటే వారసత్వం అనేది పుట్టుకతో రాకూడదు, గుణంతో రావాలి. అందుకే తన కొడుకుల్లో ఎవరు అత్యంత శీలవంతుడో, అంటే మంచి నడవడిక కలవాడో తేల్చడానికి ఒక ప్రత్యేకమైన పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఆ పరీక్ష కోసం ఏర్పాట్లు చాలా సింపుల్గా, ప్రశాంతంగా చేశారు. 5 రాకుమారులు ఒకచోట కూర్చున్నారు. వాళ్ల ముందుకి చక్కగా రాజభోజనాలు వచ్చాయి. అంతా మామూలుగానే ఉంది కదా అనిపిస్తుంది. కాని అసలు కథ ఇక్కడే మొదలవ్వబోతోంది. రాకుమారులు ఇక భోజనం మొదలుపెట్టాలి అనుకుంటున్న టైంలో హఠాత్తుగా 4 వేట కుక్కల్ని వాళ్ల మీదికి వదిలారు. ఒక్కసారిగా ఆ ప్రశాంత వాతావరణమంతా మారిపోయింది. ఎందుకంటే ఇలాంటి ఊహించిన సమయంలోనే కదా మనిషి అసలు స్వరూపం బయటపడేది. ఆ కుక్కర్లి చూడగానే 4 అన్నదమ్ములు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వాళ్లకు భయంతో వణుకు పుట్టింది. చేతిలో ఉన్న కంచాన్ని అక్కడే వదిలేసి ప్రాణాలు వరచేతిలో పెట్టుకుని పరుగు లంఘించుకున్నారు. వాళ్లకు తమ ప్రాణం తప్ప ఇంకేదీ ముఖ్యమనిపించలేదు. కాని అందరికన్నా చిన్నవాడు, ఆ 5వ రాకుమారుడు మాత్రం అస్సలు కదల్లేదు. అక్కడే స్థిరంగా, చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. అతని ముఖంలో భయమనేదే లేదు. చూడ్టానికి ఎంత తేడాగా ఉందో కదా వాళ్ల అన్నలకి, ఇతనికి. ఇక్కడే అసలు విషయముంది. జాగ్రత్తగా గమనించండి. ఆ చిన్న రాకుమారుడు ఏం చేశాడంటే, ముందుగా చుట్టూ ఉన్న పరిస్థితిని ప్రశాంతంగా అంచనా వేశాడు. తర్వాత తన అన్నలు భయంతో వదిలేసి వెళ్లిన ఆ భోజనం పళ్లాల్ని ఆకలిగా ఉన్న ఆ కుక్కల ముందుకు జరిపాడు. అవి తినడం మొదలుపెట్టాక తను కూడా చాలా నింపాదిగా తన భోజనాన్ని పూర్తిచేశాడు. ఎంత గొప్ప సమయస్ఫూర్తి, ఎంత నిస్వార్థం! ఒక్క నిమిషం, మనం కూడా ఆలోచిద్దాం. అంత భయానకమైన పరిస్థితిలో ఆ రాకుమారుడు అంత నిబ్బరంగా ఎలా ఉండగలిగాడు? అతని ప్రశాంతత వెనుక ఉన్న అసలు లాజికేంటి? అప్పుడు ఆ రాకుమారుడు చెప్పిన సమాధానంలోనే ఈ కథ మొత్తం సారముంది. ఆయనేమన్నాడంటే, ఒంటరిగా తినేవాళ్లపైకే కుక్కలు దాడి చేస్తాయి. అదే ఆహారాన్ని పంచుకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదు. చూడండి, పంచుకోవడమనేది బలహీనత కాదట, అదొక రక్షణ కవచమట. ఎంత గొప్ప మాట! ఇక ఆ రాకుమారుడి తెలివికి, అతని ఆలోచనా విధానానికి అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారికి కావలసిన వారసుడు దొరికేశాడు. వెంటనే ఆ చిన్న కొడుకునే తన రాజ్యానికి కాబోయే రాజుగా ప్రకటించాడు. అంటే ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిన నీతి ఏంటంటే, ఇది కేవలం రాజుల కోసమే కాదు, మన అందరి కోసం. నిజమైన ఆదర్శ వ్యక్తి ఎవరంటే, రాజైనా సామాన్యుడైనా తన దగ్గరున్నదాన్ని నలుగురితో పంచుకోగలిగేవాడే. ఈ కథ మనకు కొన్ని అద్భుతమైన జీవిత సూత్రాలను నేర్పుతుంది. మొదటిది, కరుణే నిజమైన బలం. రాకుమారుడు దెబ్బకు దెబ్బ తీయలేదు, కరుణ చూపించాడు. రెండవది, పంచుకోవడం వల్ల మన దగ్గరున్నది తగ్గిపోదు, మన చుట్టూ భద్రత పెరుగుతుంది. చూడండి, ఆహారం పంచుకోవటం ద్వారా ప్రమాదాన్ని స్నేహంగా మార్చాడు. ఇక మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైంది, అసలైన నాయకత్వం అధికారంలో కాదు, నిస్వార్థంలో ఉంటుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన పాఠం. నిజానికి ఈ కథలోని నీతి మన సనాతన ధర్మంలోని ఒక గొప్ప మాటకు అద్దం పడుతుంది. అదే వసుధైవ కుటుంబకం. అంటే ఈ ప్రపంచం మొత్తం ఒకే కుటుంబమని. పంచుకోవడమని ఒక చిన్న పని ఇంత గొప్ప భావనకు పునాది వేస్తుంది. మరి ఈ కథలోని స్ఫూర్తిని మన నిజ జీవితంలోకి ఎలా తీసుకురాగలం? మనకున్న వనరుల్ని, మన జ్ఞానాన్ని, లేదంటే కనీసం మన సమయాన్నైనా ఇతరులతో పంచుకోవడం ద్వారా మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని ఇంకాస్త మంచి ప్రదేశంగా, సురక్షితమైన ప్రదేశంగా మనం ఎలా మార్చగలం? ఆలోచించండి.